దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. కల్పకం రియాక్టర్ను ఏమంటారు? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. కల్పకం రియాక్టర్లో వాడే ఇంధనంను ఏమంటారు? ప్లూటోనియం. ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది? పెరంబుడిలో. ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లో వాడుతారు? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? గాంధీనగర్లో. జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది? గజియాబాద్లో. అంతరిక్ష కార్యక్రమాలలో వివిధ భాగాలలో అవసరమైన పరికరాల తయారీ ఎక్కడ జరుగుతోంది? హైదరాబాద్లో. తిరుపతి సమీపంలోని ఎంఎస్టి రాడార్ ఏ ఆవరణంపై పరిశోధన చేయదు? ఎక్సోస్పియర్ ఆవరణపై. ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా పేర్కొనదగిన సంవత్సరం ఏది? 2008వ సంవత్సరం. 1995లో మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి? విఎస్ఎన్ఎల్ సంస్థను. కల్పకంలోని మినీ రియాక్టర్ ఏది? కామినీ రియాక్టర్. సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫార్మ్ ఎక్కడ ఉంది? హిస్సార్, హర్యానాలో. మణుగూరులో ఏ ప్లాంట్ ఉంది? భారజల ప్లాంటు. కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది? సిరస్ అణు రియాక్టర్. అధిక దిగుబడి ఇచ్చే బాతులు ఏవి? కాంకీ కాంబెల్ బాతులు. సుజ్లాన్ కంపెనీకి సంబంధమున్న అంశం ఏది? పవన శక్తి. రావత్ భట్ట అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో. ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది? టోక్మాక్. భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది? గంగాలోయలో. మన దేశంలోని ఎత్తైన రాకెట్ ఏది? పిఎస్ఎల్వి చాప్టర్ 2. మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్. అమ్రపాలి ఏ మొక్కల్లోని ఒక రకం? మామిడి మొక్కల్లోని ఒక రకం అమ్రపాలి. టాటా స్కై డిష్ టీవీ ప్రసారాలు ఏ శాటిలైట్ నుంచి లభిస్తాయి? ఇన్సాట్ 4CR నుంచి. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ఏది? వీశాట్ నెట్వర్క్. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం ఏది? మిక్స్డ్ ఆక్సైడ్ ఇంధనం. మన దేశంలో ఎనర్జీ స్టేట్గా పిలిచే రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ ఏది? మెదక్లోని రామచంద్రాపురం.
ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ 1962లో వేటిపై అవగాహన కల్పించింది? బయోగ్యాస్పై. భారజలం రసాయనిక నామం ఏమిటి? కార్బన్ డయాక్సైడ్. గాలి మరలను రూపొందించే సంస్థ ఏది? బిహెచ్ఈఎల్. టెలిమెడిసిన్ వైద్య యోజనను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిశా రాష్ట్రంలో. దేశంలో పవనశక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. మిశ్రమ ఆక్సైడ్లో ఉండే పదార్థాలు ఏవి? యురేనియం, ప్లూటోనియం ఆక్సైడ్లు. టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అలల ఎత్తు 5 నుంచి 12 మీటర్లు. భారతదేశంలో పెట్రోల్ను మొదట కనుగొన్న ప్రాంతం ఏది? ముకుమ్. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. భూమిపై నుంచి ఓ పౌనపున్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమంటారు? ట్రాన్స్పాండర్. చంద్రయాన్ లక్ష్యం అయినవి చంద్రుడి ఉపరితలాన్ని 3Dలో ఫోటోలు తీసి మ్యాపింగ్ చేయడం, ఖనిజాలు రసాయనిక పరిశోధనలు గుర్తించడం, నీటి ఉనికి గుర్తింపు గురించి. కల్పకం రియాక్టర్ ఎక్కడ ఉంది? తమిళనాడులో. కాక్రా ఫారా రియాక్టర్ ఎక్కడ ఉంది? గుజరాత్లో. కైగా రియాక్టర్ ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎంత సాయం అందించడానికి కేంద్రం అంగీకరించింది? రూపాయలు 2331 కోట్లు. అమెరికా అధ్యక్ష భవనం అందించే ఛాంపియన్ చేంజ్ 2014 విజేత ఎవరు? సునీత విశ్వనాథన్. ఎక్ట్రిమోఫిలెస్ అంటే ఏమిటి? స్ట్రాటోస్పియర్లోని బ్యాక్టీరియాలు. ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహం కానిది ఏది? స్పేస్ శాట్. సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారాలను ఏ సంస్థలకు అందిస్తారు? వ్యవసాయ పరిశోధనా సంస్థలకు. ఇస్రో అధ్యక్షుడిగా పనిచేసిన వారు మాధవన్ నాయర్, కె రాధాకృష్ణన్, కస్తూరి రంగన్. వీరంతా ఇస్రో అధ్యక్షులుగా పనిచేశారు. జాతీయ రిమోట్ సెన్సింగ్ పరిపాలనా విభాగం ఎక్కడ ఉంది? బాలానగర్లో. జాతీయ రిమోట్ సెన్సింగ్ ప్రయోగశాల ఎక్కడ ఉంది? పటాన్ చెరువులో. అంగారగ్రహంపై మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేసిన మార్స్ 1 సంస్థ ఏ దేశానికి చెందింది? నెదర్లాండ్స్కు. జిఎస్ఎల్వి 3వ దశ క్రయోజెనిక్ ఇంజన్లో దేనిని ఇంధనంగా ఉపయోగిస్తున్నారు? ద్రవ నైట్రోజన్ను. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఏవి? రిసోర్సెస్ శాట్, కార్టోశాట్, ఓషన్ శాట్. మరిన్ని అప్డేట్స్ కోసం
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.